ఈ ట్రాక్టర్ మన కుబోటా MU5502 55 HP 4-wheeler ట్రాక్టర్. ఈ ట్రాక్టర్ గురించి మనం పూర్తి వివరాల్లోకి వస్తున్నట్లయితే, ఇది మన కంపెనీ ఫిటెడ్ బంపర్ కాదు. ఇది డీలర్షిప్ తరఫున ఎక్స్ట్రా బంపర్ అనేది బంపరు కమ్ వెయిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు దీనికి యాక్సెల్ అనేది మౌల్డెడ్ యాక్సెల్ అనేవి వస్తాయన్నమాట. దీనివల్ల మౌల్డెడ్ యాక్సెల్ వల్ల బురదలో దింపిన, మనం నీళ్ళలో దొరికిన దాంట్లో తేమ అనేది దాంట్లోకి ఇంకకుండా మనకు జాగ్రత్తగా అనేది యాక్సెల్ అనేది కాపాడుతుంది అనమాట. దాంతోపాటు పవర్ స్టీరింగ్, దీనికి వచ్చే పవర్ స్టీరింగ్ డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అనమాట. మామూలు పవర్ స్టీరింగ్లతో పోలిస్తే డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ వల్ల అనేది వాడడానికి మనకి ఇంకా సులువుగాను మరియు ఇంకా కటింగ్ అనేది పూర్తిగాను రావడం జరుగుతుంది. దీనివల్ల అనేది డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అనేది ఉంటుంది. ప్లస్ దీనికి సింగిల్ పీస్ బానెట్ అనేది వస్తుంది అనమాట. ఈ సింగిల్ పీస్ బానెట్ వల్ల అనేది మనం ఒకసారి బానెట్ లాక్ ఓపెన్ చేస్తే బానెట్ అనేది వేస్తే ఇంజిన్లో చాలా రకాలైన పార్ట్లు మనం విజిబుల్గా అనేది ఉంటాయన్నమాట. చాలా రకాల పార్ట్లు అనేది చూసుకోవచ్చు. దాని తర్వాత మన కుబోటా 5502 ట్రాక్టర్కే కాకుండా కుబోటా ప్రతి ట్రాక్టర్కి కూడా సింక్రోమైజ్ గేర్ బాక్స్ అనేది వస్తుందన్నమాట. ఈ సింక్రోమైజ్ గేర్ బాక్స్ అనేది గేర్ బాక్సులో అన్నిటికన్నా చాలా ఉత్తమమైన గేర్ బాక్స్ అన్నమాట. వేరే ట్రాక్టర్ కంపెనీలో తీసుకున్నట్లయితే 75 HP ట్రాక్టర్ల నుంచి మాత్రమే సింక్రోమైజ్ గేర్ బాక్స్ వస్తుంది. మన ట్రాక్టర్లో 55 HP కూడా సింక్రోమైజ్ గేర్ బాక్స్ అనేది వాడడం జరిగింది. దీనివల్ల అనేది గేర్ బాక్స్ స్పీడ్గా ఏ విధంగా మనం ఆపరేట్ చేసుకున్నా కూడా గేర్ బాక్స్ అనేది ట్రబుల్ అవ్వదు, ప్రాబ్లం అనేది రాదన్నమాట. దాంతోపాటు అన్నిటికైనా ముఖ్యమైనది మన కుబోటా ట్రాక్టర్లో బ్యాలెన్స్డ్ సాఫ్ట్ అనే టెక్నాలజీ వస్తుంది. ఈ బ్యాలెన్స్డ్ సాఫ్ట్ అనే టెక్నాలజీని మీరు చూసుకున్నట్లయితే ఇంజిన్ పైన ఎటువంటి వైబ్రేషన్ కానీ హీట్ కానీ అనేది ఉండదన్నమాట. మనం కంటిన్యూస్గా ఎన్ని గంటలు దున్నినా కూడా ఇంజిన్ నుంచి హీట్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. వేరే ట్రాక్టర్లతో పోలిస్తే చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఆ బ్యాలెన్స్డ్ సాఫ్ట్ టెక్నాలజీ వల్ల ఇంజిన్ వైబ్రేషన్ అనేది మనిషిని డ్రైవర్ని షేక్ చేయడం కానీ ఇట్లా అలసట రావడం కానీ ఇలా అనేది ఉండదన్నమాట. వెన్ను నొప్పి కానీ ఇలాంటివి అనేది ఉండకుండా బ్యాలెన్స్డ్ సాఫ్ట్ అనే టెక్నాలజీ మనం కనిపెట్టినారు. దాంతోపాటు దీనికి డ్యూయల్ క్లచ్ డ్యూయల్ PTO అనేది ఉంటుంది. ఈ డ్యూయల్ PTO సంగతికి తీసుకున్నట్లయితే వేరే ఏ ట్రాక్టర్కైనా, ఇప్పుడు వేరే మీ చుట్టుపక్కల ఏ ట్రాక్టర్ తీసుకున్నా 540E అనే స్పీడ్ మాత్రమే వస్తుంది. మన ఒక్క కుబోటాలో మాత్రమే 750 PTO స్పీడ్ అనేది వస్తుంది అనమాట. 750 PTO స్పీడ్ అనేది వస్తుంది. దాంతోపాటు లిఫ్టింగ్ కెపాసిటీ ఇంకా వేరే ట్రాక్టర్ల కన్నా హై లిఫ్టింగ్ కెపాసిటీ మనకు తీసుకురావడం జరిగింది. అది పంపా లిఫ్ట్ అనమాట. ఈ పంపా లిఫ్ట్ వల్ల అనేది లిఫ్టింగ్ దానికి హైడ్రాలిక్ లాక్ అనేది వస్తుంది. ఒకే సింగిల్ టచ్తో మనం ఎత్తుకోవచ్చు, దించుకోవచ్చు, ఆ విధంగా ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. దాంతోపాటు 27 రకాల కాంబినేషన్స్ అనేది మనం దాని ద్వారా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అదొకటి. తర్వాత ఈ ప్లాట్ఫామ్ మనం చూసుకున్నట్లయితే వేరే ట్రాక్టర్లు అన్నిటికంటే భిన్నంగా ఇంకా ఎక్కువగా ప్లాట్ఫామ్ కూర్చోవడానికి కానీ మనము నడుపుకోవడానికి కానీ బాగా అనువుగా అనేది ఉంటుంది. గేర్ బాక్స్ అనేది సైడ్ గేర్లు ఉండడం వల్ల గేర్లు మార్చుకోవడానికి సులువుగా ఉంటుంది. లిఫ్టింగ్ మనకి హైడ్రాలిక్ స్పేస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఈజీగా అనేది మనకి చేతికి తగలకుండా ఈజీగా అనేది చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇంకా టైర్ల విషయానికి వస్తే వెనకది 16 టైర్స్ అయితే వస్తుంది. ముందరది అనేది ఏ కంపెనీ తీసుకున్నా రకరకాల టైర్ల కంపెనీలతో మెర్జ్ అయి ఉంటుంది అనమాట. మన కుబోటా అనేది క్వాలిటీలో ఎక్కడ మాత్రం ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వదు కాబట్టి ప్రతి ట్రాక్టర్కి MRF టైర్లతో మాత్రమే రావడం అనేది జరుగుతుంది. ప్రతి ట్రాక్టర్కి ఈ ట్రాక్టర్కి అయినా ఏ ట్రాక్టర్ మీరు తీసుకున్నా 20 HP నుంచి 30, 40, 50, 55 ఏ ట్రాక్టర్ తీసుకున్నా కూడా మనకి MRF టైర్లతో మాత్రమే రావడం జరుగుతుంది. దాంతోపాటు క్లచ్ అనమాట. క్లచ్ అసలు ప్రపంచంలో ఎవరు కూడా వారంటీ ఇవ్వరు. క్లచ్ మన ఒక్క కుబోటా మాత్రమే, అది కూడా మన డీలర్షిప్ తరఫున 2 సంవత్సరాలు లేదా 2000 గంటల వారంటీ అనేది క్లచ్కి కూడా వారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అనేది వేరే ట్రాక్టర్లతో అన్నింటితో పోల్చుకున్నట్లయితే మన కుబోటా ట్రాక్టర్ బెస్ట్ ట్రాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. దాన్ని మీరు రైతన్న ఒకసారి నడిపి చూస్తే దయచేసి ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న వాటిలో ట్రాక్టర్లో నడిపి చూడవచ్చు. లేదా మాకు కానీ కాల్ చేసినట్టయితే మేము ట్రాక్టర్ మీకు మీ చుట్టుపక్కల ఉన్న ట్రాక్టర్ని అరేంజ్ చేసి ఇస్తాము, లేదా మీకు ఒక డెమో ట్రాక్టర్ అనేది ఇస్తాము. దయచేసి మీరు దాన్ని నడిపి చూసినట్లయితే మీకు అనేది మేము చెప్పేదానికంటే ఇంకా ఎక్కువ క్లారిటీ అనేది వస్తుంది. దానివల్ల అనేది మీ క్లారిటీ వస్తుంది. దాంతోపాటు